ఉండాలని ఎవరు కోరుకోరు? ఎక్కువగా ఐక్యూ ఉన్న వ్యక్తులు జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్తారని కొన్ని రకాల అధ్యయనాలు చెప్తున్నాయి. మీ పిల్లల్లో ఇంటెలిజెన్స్ కోషెంట్ ని పెంపొందించడానికి కొన్ని రకాల పద్ధతులు, దారులు ఉన్నాయి. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా ఐక్యూను పెంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇందులో కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పిల్లల మీద శ్రద్ధతో చేయిస్తే మొద్దుగా ఉన్న పిల్లల బుద్ధి కూడా యాక్టివ్ గా పనిచేస్తుంది. మానసికంగా మాత్రమే కాకుండా చదవటంలో, చూసే దృష్టి రీత్యా కూడా పిల్లల్లో ఐక్యూ పెరగాల్సి ఉంటుంది. ఏదైనా వాయిద్యం అంటే వీణ, వయలిన్, మృదంగం, డ్రమ్స్, డోలక్, గిటార్, కీబోర్డ్ వంటివి నేర్పించడం వల్ల పిల్లలకు నేర్చుకోవాలనే తపన వారిలో కలుగుతుంది. వాయిద్యాలు వాయించటం వల్ల మెదడు పనితీరును పెంచుతుందని ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా శాస్త్రీయంగా నిరూపించబడింది. కాబట్టి వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు పిల్లల మెదడు కొత్తదనాన్ని సృష్టించాలని పనిచేస్తుంది. అదేవిధంగా తదేకంగా వాటి మీదనే దృష్టి పెట్టడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకు వారి జీవితంలో వారి అభ్యున్నతికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో శారీరక శ్రమ కూడా అంతే ముఖ్యం. పిల్లలు స్పోర్ట్స్ ఆడటం వల్ల మెదడుకు చురుకుదనం పెరుగుతుంది. ఇలా మెదడు చురుగ్గా ఉండటం వల్ల వారి మెదడులో ఎండార్ఫిన్ల విడుదలకు దారితీస్తుంది. ఈ ఎండార్ఫిన్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా హుషారుగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. కాబట్టి పిల్లలతో ఏదైనా స్పోర్ట్స్ ఆడమని ప్రోత్సహించడం మంచిది. పిల్లలు గణితం మీద దృష్టి పెడితే వారి మెదడు జెట్ స్పీడ్తో పనిచేస్తున్నట్లే. ఎలాగంటే ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. కాబట్టి వారు ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెడతారు. కూడికలు, తీసివేతలు, ఎక్కాలు వంటివి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఇవ్వాలి. ప్రతిరోజు పిల్లల్ని 10 నిమిషాల పాటు గణిత గణనలను అడగటానికి ప్రయత్నం చేయాలి. వారు కూడా యాక్టివ్ గా పాల్గొనేలా ఎంకరేజ్ చేయాలి. వారిని అబాకస్ కూడా నేర్చుకునేలా చూడాలి. ఒత్తిడి తగ్గించి ఏకాగ్రతను పెంచడానికి డీప్ బ్రీత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మెదడును ఆరోగ్యంగా ఆధీనంలో ఉంచుకునే కొన్ని రకాల పద్ధతుల్లో ఈ డీప్ బ్రీత్ కూడా ఒకటి. కాబట్టి మీ పిల్లల్ని ఉదయం లేదా రాత్రి 10-15 నిమిషాలు బయటికి తీసుకువెళ్లి మంచి వాతావరణంలో డీప్ బ్రీత్ తీసుకోవటం అలవాటు చేయించాలి. పిల్లలు వద్దన్న ఫోన్స్ చూస్తుంటారు. అలా ఫోన్స్ ఊరికే చూడకుండా వాటిలో కూడా మెదడుకు పనిచెప్పే గేమ్స్ పెట్టించటం వల్ల పిల్లలు మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. పిల్లలు ఐక్యూ పెంచే ఆటలు డౌన్లోడ్ చేసి ఇవ్వటం చేయాలి. మెదడుకు పనిచెప్పే గేమ్స్ ఇప్పుడు ఆన్లైన్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. పిల్లల మెదడులో ఐక్యూ పెంచడానికి ప్రయత్నం చేయటం మంచిదే. కానీ అదే పనిగా వారిని ఇబ్బంది పెట్టేలా, వారి మెదడుకు ఎక్కువ బరువు పెట్టేలా చేస్తే వారి